హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. మేజర్గా వచ్చేసి నార్మలైజేషన్ ప్రక్రియ గురించి మనమైతే మాట్లాడుకుందాం. సో మనకైతే అందరికీ తెలుసు టెట్లో ఎలా జరిగింది, ఎంత మోసపూరితమైన నార్మలైజేషన్ చేశారు అని చెప్పేసి. సో మరి డిఎస్సిలో కూడా అదే విధంగా జరగబోతుంది అనే విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక డిఎస్సిలో నార్మలైజేషన్ అభ్యర్థులు గుబులు అని చెప్పేసి నెల రోజుల పాటు జరిగే అన్ని పరీక్షలకు ఇదే విధానం. సులువుగా వచ్చిన పేపర్లో మార్కుల కోత, కష్టమైన పేపర్కు మార్కుల జోడింపు, నార్మలైజేషన్ గురించి అవగాహన కల్పించాలంటున్న అభ్యర్థులు, ఆందోళన అక్కర్లేదని నిపుణులు. సో మొన్నటిసారి జరిగిన టెట్ పరీక్షలో ఏం జరిగిందంటే, సో అనవసరంగా ఇప్పుడు కట్ ఆఫ్కి రీచ్ అయ్యే స్టేజ్లో ఉన్న అభ్యర్థులకైతే నార్మలైజేషన్ మార్క్స్ వల్ల, నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల నెగిటివ్ మార్కింగ్ అనేది చేశారు. సో మార్క్స్ తీసేశారు అనవసరంగా. ఇప్పుడు రీచ్ కాలేని స్టేజ్లో ఉన్న వారికి, కట్ ఆఫ్ రీచ్ కాలేని స్టేజ్ వారు ఉన్న వారికి యాడ్ స్కోర్ చేశారు. యాడ్ స్కోర్ చేసి వారి మార్క్స్ని అనేది పెంచి కట్ ఆఫ్స్ అనేవి రీచ్ అయ్యేలా చేశారు. సో అప్పుడు ఏమైంది, టెట్లో 50% ఫెయిలియర్ అనేది మనమైతే చూసాం. సో ఈ విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సరే, టెట్లో ఫెయిల్ అయిన అభ్యర్థులు అందరికీ కూడా ఈ విషయం అయితే తెలుసు. మరి డిఎస్సిలో కూడా ఇదే విధంగా ఉండబోతుంది అంటే ఎస్, ఇదే విధంగా అయితే ఉండబోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ప్యాటర్న్ అనేది కొంచెం టఫ్గా వచ్చిన వారికి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఈజీ పేపర్స్లో వచ్చిన వారికి కొంచెం మార్క్స్ అనేవి అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది నార్మలైజేషన్ ప్రక్రియ. ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లోకి అయితే అందుబాటులో ఉంచారు. సో మన ఏపీడిఎస్సికి సంబంధించిన వెబ్సైట్లో దీనికి సంబంధించిన అన్నీ కూడా అయితే అందుబాటులో అవుతున్నాయి. ఇక డిఎస్సి పరీక్షలు ఆన్లైన్లో కంప్యూటర్ విధానంలో సిబిటికి సంబంధించి జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు అయితే రోజుకు 2 అంటే మీరు డైలీ మార్నింగ్ బేస్, ఈ ఆఫ్టర్నూన్ బేస్గా ఉండబోతున్నాయి. సో ఈ విషయం గురించి అందరికీ తెలుసు, టెట్లో కూడా అవుతుంది. సో ఈ డిఎస్సి అనేది, ఈ నార్మలైజేషన్ ప్రక్రియ అనేది అయితే ఫేర్గా ఉండాలి. ఫేర్గా లేకపోతే కనుక తప్పకుండా అందరికైతే అన్యాయం అయితే జరుగుతుంది. సో డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఈచ్ మేబీ కంపేరింగ్ టు టెట్, డిఎస్సిలో ఇంకా మేజర్గా హాఫ్ మార్క్ కూడా అందరికైతే ఇంపార్టెంట్. సో ప్రభుత్వం అనేది పర్ఫెక్ట్గా నార్మలైజేషన్ ప్రక్రియ అనేది చేయాలి. సో ఇది గైస్ వీడియో అయితే కనుక, వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.